చేసి పొద్దున ఇప్పుడు రిమాండ్కి వేసారు 14 రోజులు. మీరు ఎలా రియాక్ట్ అవుతుంది? నేను ఎలా రియాక్ట్ అవుతున్నానంటే ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఒక పెద్ద హీరో ఆ సినిమాకి ఆ హీరోని కాదు, ఇండస్ట్రీలో ఏ హీరో వచ్చినా థియేటర్ దగ్గరికి జనాలు కంపల్సరీ అలాగే కుంభాలుగా వస్తారు. ఎందుకంటే తెర మీద చూసినప్పుడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు చూడరా జనాలు చూస్తారు. ఆ తొక్కేసేతలో ఆ ఒక చిన్న మిస్టేక్ వల్ల ప్రాణం అయితే పోయింది. సో దానికి కూడా తొందరగా రియాక్ట్ అవ్వకపోయినా సరే తర్వాత రియాక్ట్ అయ్యి 25 లక్షలు ఇవ్వటం అయితే జరిగింది. దాని గురించి మనం కూడా విన్నాము. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా కాదు, మాకు న్యాయం అంటే దీనికంటే ఇంకా ఏం న్యాయం జరగాలి ఏంటో మరి తెలియదు. వాళ్ళైతే కేసు వెనక్కి తీసుకుంటలేదు. మరి ఇప్పుడు ఎన్ని గొడవలు జరిగినా ఏది జరిగినా సరే చిరంజీవి గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టయితే తెలిసింది ఇందాకే. సో ఇలాంటి టైంలో ఆయన రావటం అన్నది చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంది, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో అన్నవాడే మనిషి అని. కానీ చిరంజీవి గారు అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈ రోజున అలా ఇంటికాడికి వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడతాకు వచ్చారు అంటే నిజంగా గ్రేట్ అని అనుకుంటున్నాను నేనైతే. అన్నయ్య గారే కదిలి వచ్చారు కాబట్టి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇది ఎంతవరకు వెళ్ళిద్దో ఏంటో అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అది కేసు వాపస్ తీసుకుంటా అంటున్నాడు. ఎవరైతే తను కేసు పెట్టాడో తను వాపస్ తీసుకుంటానని చెప్పి చెప్తున్నాడు. సో తీసుకుంటే బెటరే. కాకపోతే ఏంటంటే అదేదో ముందే చేయాలి కదా. అంటే ఇప్పుడు దాకా అంత 5 మంది వెళ్ళి జీబులో పోలీసులు ఇంటికాడికి రావటం, ఎడావిడి చేయటం. పాపం హీరో గారు కూడా పాపం ఎక్కడ ఫీల్ అవ్వకుండా వాళ్ళ ఆవిడ గారికి మంచిగా ముద్దు పెట్టి నేను వస్తాను నువ్వు కంగారు పడమా కానీ భరోసా ఇచ్చి బయటకు రావటం విజువల్స్ అయితే చూశాను నేను. కానీ అదేదో ముందే చేస్తే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఈ ఫ్యాన్స్ కొట్టుకోరు కదా. ఆయన వీడియో పెడితేనే ఫ్యాన్స్ కావాలని మా అల్లు అర్జున్ గారిని ఇలా చేస్తున్నారు, ఇదంతా పుష్ప సినిమా హిట్ అయిందని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టేసుకుంటున్నారు. అమ్మ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారికి ఏగో కూడా వాలదు, చెయ్యి కూడా పడదు. ఆయన ఎలా వెళ్ళాడో షర్టు నలగకుండా అలాగే వస్తాడు. మీరు ఎవ్వరు కంగారు పడమాకండి, హ్యాపీగా ఉండండి. అది అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అవునండి. దాన్ని 14 రోజులు రిమాండ్ కూడా వేశారు. అవునండి. దానిపై మీరు అంటే యాక్చువల్గా పోలీసు వాళ్ళు ఇంత స్పీడ్గా స్పందించినందుకు హ్యాట్స్ ఆఫ్ ఒక వైపు. కానీ మిగతా కేసులు చాలా ఉన్నాయి కదా, అత్యాచారాలు చేసినవన్నీ తప్పించుకొని తిరుగుకుంటున్నారు. అది కాకుండా దీంట్లో అల్లు అర్జున్ది ఎక్కడ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆయన హ్యాండ్ కూడా లేదు. జస్ట్ ఆయన చేసిన తప్పేందంటే ఒక పాపులర్ హీరో ఒక థియేటర్కి చెప్పకుండా రావడం అనేది, ఇంటిమేట్ చేయకుండా రావడం అనేది ఆయన చేసిన తప్పు. అయినా అక్కడ సంధ్యా థియేటర్లో సీట్స్ అవన్నీ పెట్టారంటే ఆయన ఇంటిమేట్ చేసి వచ్చినట్టే కదా. అక్కడ ప్రాణం పోయింది, ప్రాణం అయితే మనం తిరిగి తీసుకురాలేము 100%. దానికి కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ టీము సుకుమార్ గారు కూడా ఖండించారు. వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళంతా సక్సెస్ చేసుకోకుండా ఆమె గురించి కూడా మాట్లాడి వెంటనే 25 lakhs అంటే డబ్బులు సరిపోవు. ఆయన కూడా వాళ్ళ బాధితులు వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ప్రాణం తిరిగి రాదు, అబ్బాయి కూడా ట్రీట్మెంట్ అవన్నీ చూసుకుంటా అన్నారు. కానీ పోలీసు వాళ్ళు ఇంత స్పీడ్గా స్పందించి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది కొంచెం ఎక్కడ ఇది పాలిటిక్స్ సైడ్ వెళ్తుందా, లేదంటే చాలా కేసెస్ ఉన్నాయి. సంధ్య థియేటర్ వాళ్ళు ఒకటి లెటర్ రిలీజ్ చేశారు ఇప్పుడు రీసెంట్గా. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత. అవునండి. మేము ఆల్రెడీ షోకి సంబంధించి పర్మిషన్ కావాలని చెప్పి లెటర్ పెట్టాము, మాకు సరిపోయినంత మంది పోలీసులు రాలేదు, దానివల్ల ఇది జరిగింది, పోలీసులు ఇంటిమేషన్ ఇచ్చామంటున్నారు. పోలీసు వాళ్ళు కూడా తప్పే కదా అటు సైడ్. పోలీసు వాళ్ళు కూడా రావాల్సిందే. ఎందుకంటే ఒక బెనిఫిట్స్ ఒక పెద్ద హీరో సినిమా జరిగినప్పుడు ఎక్కడైనా ఇప్పుడు సంధ్యా థియేటర్ అంటే మెయిన్ ఆర్టిస్ట్ క్లాసులో మెయిన్ థియేటర్ అది. అక్కడికి అంతమంది రావడం, అదర్శంగా అల్లు అర్జున్ గారు రావడం వల్ల తొక్కిలాస్ అయింది. ఇప్పుడు యాజ్ ఏ న్యాయం పరంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం బట్టి అక్కడ తొక్కిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, అంటే తొక్కిన వాళ్ళు ఎవరో తెలియదు అని ఇసిపెట్టేసినారు. ఇంకా అల్లు అర్జున్ గారు మెయిన్ హైలైట్. ఆయన పరోక్షంగా కానీ పరోక్షంగా జస్ట్ ఆయన వచ్చారు అంతే. దానికి ఏదో జరిమానాలు ఉంటాయి ఏమో, అందుకే వాళ్ళు హైకోర్టుకి అప్లై చేశారు. కాబట్టి ఇది నేను ఎక్కడో కొంచెం ఫేర్ కాదనిపిస్తుంది అంతే. ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే సండే 14 రోజులు రిమాండ్ పడింది. అది కాకుండా బెయిల్ రావాలన్నా కూడా 3 days కంపల్సరీ. సాటర్డే, రేపు సెకండ్ సాటర్డే అనుకుంటాను, సండే మండే వరకు అల్లు అర్జున్ గారిని ఇన్స్పెక్టర్ ఏమో అనుకుంటున్నాను. 14 days రిమాండ్ జైల్లో ఉండాల్సింది. అంటే ఫ్యాన్స్ ఇంకా చూడాలి హైదరాబాద్లో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ వార్త తెలిసిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మొత్తం జైలు చూడాలి. ఎందుకంటే ఇది కూడా హైదరాబాద్లో, ఎందుకంటే ఎంత అల్లు అర్జున్ గారు మొన్ననే పుష్ప 2 చాలా హిట్ అయింది. థియేటర్స్ కూడా అదే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా హైదరాబాద్లో ఇంకేం జరుగుతుంది
ఎందుకంటే ఒక హీరోని అరెస్ట్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళారని తెలుస్తుంది. మన ఇండస్ట్రీలో ఏమైందంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళని తొక్కేయడానికి చాలా ప్లాన్లు చేస్తారు. జానీ మాస్టర్ ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ తొక్కేయడానికి ఇదంతా స్కెచ్ చేశారు. కానీ ఎంత తొక్కినా వాళ్ళ మామయ్య వెనకాల ఉన్నారు అనుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే 5 నిమిషాల్లో అల్లు అర్జున్ గారు బయటకు వస్తారని అనుకుంటారు. ఇప్పుడు చిరంజీవి వెళ్ళాడు, నాగబాబు గారు లేరు, పవన్ కళ్యాణ్ కూడా వస్తారంటారు. 100% పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ సీనే మారిపోతుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు రావాలి, వస్తే ఆయన మొన్న వెళ్ళి సీజ్ ద సిప్ అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళతో ఏం మాట్లాడాలో చూడాలి. ఎందుకంటే ఆయన న్యాయం వైపు నిలబడే వ్యక్తి. ఎవరైనా అవతల శత్రువైనా వాళ్ళు తప్పు చేయకపోతే ఆయన న్యాయం వైపు నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అల్లు అర్జున్ గారికి ఉంటుంది. కాబట్టి చూడాలి ఇంకా రాజకీయ పరిమాణంగా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. అల్లుడి కోసం మామ రంగంలో అల్లుడి కోసం మామ 100% రంగులో దిగుతారు. ఆల్రెడీ పెద్ద మామ వెళ్ళారు కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి చూడాలి. ఈ వార్త తెలియగానే చిరంజీవి గారు షూటింగ్ మొత్తం ఆపేసుకొని వచ్చారు. గ్రేట్. కానీ నేను ఒక్క చిన్న విషయం మీ మీడియా ద్వారా ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, ఒకవైపు హ్యాట్సప్. కానీ ఒక సెలబ్రిటీ ఆయన అంత స్పీడ్గా స్పందించారు. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి కదా, అత్యాచారాలు చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు తప్పు చేసి కూడా. వాళ్ళని కూడా అంత స్పీడ్గా పట్టించుకోండి. ప్రజల తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఆడ అల్లు అర్జున్ గారిది 90% కూడా ఆయన ఎక్కడా లేదు తప్పు. ఒక 1% ఏంటంటే ఆయన అంత పెద్ద సెలబ్రిటీ అయ్యి జస్ట్ ఇంటిమేట్ లేకుండా వచ్చారు. ఆయన ఎప్పుడు ప్రతి సినిమాకి నేను వెళ్తున్నాను, కానీ ఈ సినిమాతో ఆయన క్రేజ్ మారిపోయింది కాబట్టి అలా అది యాక్సిడెంట్లీ జరిగింది కాబట్టి ఆయన ఎక్కడ ప్రమేయం లేదని నా అభిప్రాయం అండి. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా తను చాలా యాటిట్యూడ్గా నవ్వుతూ కాఫీ తాగుతూ పోలీస్తో భరోసా ఇస్తూ అల్లు అర్జున్ గారు కూడా పాపం ఒక తండ్రిగా సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. కాబట్టి నేను నిజంగా అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదు. ఇన్ని రోజులు రిమాండ్ చేయడం అంటే అది ఎక్కడో న్యాయం పరంగా వాళ్ళు కూడా కొట్లాడతారు. కాబట్టి ఇదే న్యాయం అందరికీ ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేశారు, అందరినీ ఎవరెవరు తప్పు చేశారు వాళ్ళని కూడా స్పీడ్గా అరెస్ట్ చేస్తే పోలీసులకు హర్షం వ్యక్తం చేస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించారు. దానిపై మీరు ఎలా అంటే ఉంటుంది కదా, ఎదిగే కొద్దీ తొక్కేయడానికే చూస్తారు, అట్లనే అనిపిస్తుంది. ఆయన ఒక్కొక్క మెట్టు ఆయన ఎదుగుతూ వస్తున్నాడు. ఈరోజు మొన్నటిదాకా కష్టపడతా వస్తానే ఉన్నారు. ఈరోజు ఒక్క మూమెంట్ అన్న అది ఆయన కావాలని చేసిందో కావాలని జరిగిందో కాదు కదా. అక్కడికి ఆయన మామూలుగా మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు. ప్రతి హీరో ఇప్పుడు ప్రమోషన్స్ లేకుండా మూవీస్ ఎవరైనా చూస్తున్నారా అన్న ఎవరు చూడట్లేదు కదా. అట్లానే ఆయన ప్రమోషన్స్ కోసం వచ్చారు. అందులో ఆయన తప్పేముంది. అక్కడ అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది, తప్పే. ఎవరికి జరిగినా తప్పే. మన ఇంట్లో జరిగినంత మాత్రాన మనమైనా అలా ఉండలేము. కానీ ఆయన రెస్పాండ్ అయ్యారు, మూవీ వాళ్ళు అందరు రెస్పాండ్ అయ్యారు కదా. రెస్పాండ్ అయ్యి 25 lakhs ఇమీడియట్గా ఇస్తాము, మా తప్పున్నా లేకపోయినా జరిగిందని వాళ్ళు చాలా బాధపడి చాలా చేస్తున్నారు కదన్న. దాని మీద ఈరోజు ఇట్లా చేయడం, అది అక్కడ జరిగింది లేదు, అక్కడ ఫ్యాన్స్ ఏదో అవ్వింది, అక్కడ ఉన్న వాళ్ళ మీద అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ తీసుకోలేకపోవచ్చు. ఇమీడియట్గా ఇక్కడ ఏమైంది ఏంది అని తీసుకోలేకపోవచ్చు. అలా అని ఒక హీరో మీదకి చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా ఆయన తీశాడు కాబట్టి ఆయన తీసుకొచ్చేస్తారా? ఇది అల్లు అర్జున్ ఎదుగుదలను తొక్కేయడానికే ప్లాన్ అంటారా? ఖచ్చితంగా. ఆయన ఇప్పుడు ఎదుగుతున్నారు. ఎవరన్నా ఇప్పుడు 6 daysలో అక్కడ చూసుకుంటే మీరు బాలీవుడ్లో ఉన్నారు. బాలీవుడ్లో Day 1 కానీ Day 2 కానీ Day 1 72 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు దాకా హిందీలో ఎవరికైనా వచ్చినాయి? లేదు. హిందీలో పుష్ప పార్ట్ 2 కన్నా జవాన్ కానీ ఎవరి అయినా సినిమాలు అంత వచ్చినాయి అన్న, అన్నీ క్రాస్ అయింది, అన్నీ బద్దలు కొట్టాడు. లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా 6 daysలో 1000 కోట్లు ఎవరైనా కొట్టారా అన్న? ఎవరు కొట్టలేదు. ఉండే కొద్దీ బద్దలు కొట్టవచ్చు, అది మంచికే, మన మంచికే. ఎదుగుతూ ఉండాలి అందరూ. కానీ ఇలా ఎదగంగానే ఇలా అవ్వంగానే ఇలా అవ్వడం అయితే చాలా దురదృష్టకరం. ఆయనకి ఉన్నారు కదన్న, వాళ్ళది ఫ్యామిలీ ఓకే, ఆయనకి కొడుకున్నాడు, కూతురు ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది కదన్న. తప్పే కదన్న అది. అదైతే తప్పని నిర్మాతల వార్త తెలియగానే చిరంజీవి గారు షూటింగ్ ఆపేసి వచ్చేసారు. ఖచ్చితంగా వెళ్తాడు. నాగబాబు గారు వచ్చారు, ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు వస్తారంట. పవన్ కళ్యాణ్ ఎందుకు రారన్నా? ఎందుకు రారు? వీళ్ళు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీ వేరు, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ వేరు అని మాట్లాడతారు. కానీ అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఉండే బాండింగ్ కన్నా ఇంకెవరైనా ఉంటారా? చిరంజీవి గారికి రాజశేఖర్ గారికి గొడవ అయినప్పుడు రాజశేఖర్ వాళ్ళ మీద కేసు వేసి మరి వెంటాడి వేధించి అంతా చూసుకుంది ఎవరన్నా? అల్లు అరవింద్ గారు కాదా అన్న? వాళ్ళు వీళ్ళు పోటీలు పడతాం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకు? చిరంజీవి గారు ఒప్పుకుంటారు అల్లు అరవింద్ గారు ది లెజెండ్ అని.
అల్లు అరవింద్ గారు ఒప్పుకుంటారు మా బావ చిరంజీవి గారు అని. వాళ్ళకి ఫ్యామిలీలో ఉంటాయన్న ఫ్యాన్స్. మనం అనుకున్నట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, వాళ్ళంతా ఎప్పటికైనా కలిసే ఉండాలి, కలిసే ఉంటారు. చిరంజీవి గారు వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. అందరూ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టమైన వ్యక్తి అల్లు అర్జున్కి చాలా 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 ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. కాదంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు అయ్యిందని పట్టుకొని అట్లా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అంతకు ముందరే పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళారు, కష్టపడ్డారు.